ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అంటే అంత గొప్ప దైవజనుడు కూడా ఏమంటున్నాడు అంటే, నేను చేస్తాను అని చెప్పలేదు, నన్ను బలపరిచే వాని యందు నేను సమస్తం చేయగలను అంటున్నాడు. అవును సహోదరుడా సహోదరి, దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తేనే ఆ వ్యక్తి సమస్తమును చేయగలడు. బలపరచకపోతే అతను ఏమీ చేయలేడు. ఎంతటి వాడైనప్పటికీ కూడా దేవుడు బలపరచకుండా ఏమీ చేయలేడు. కానీ ఈరోజు నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావంటే అది దేవుడు నిన్ను బలపరిచి ఉన్నాడనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన బలపరచకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి అంతేకాదు, దేవుడు ఎంతగా బలపరచగలడంటే పౌలుని సమస్తము చేయటానికి ఆయన బలపరిచారు. దేవుని కోసము, ఆయన కోసము, ప్రజల కోసము సమస్త విషయాలు చేయటానికి దేవుడు పౌలుని బలపరిచాడని దైవజనుడు ఇక్కడ చెప్తా ఉన్నాను. కాబట్టి సహోదరుడా సహోదరి, నిన్ను కూడా దేవుడు బలపరచగలడు. కాబట్టి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడబాకు, నేను నీకు సహాయం చేస్తాను, నేను దిగులు పడబాకు, నన్ను బలపరుచుకుంటాను, దక్షిణాస్తంతో ఆదుకుంటాను అంటాడు. కాబట్టి ఆయన బలపరిచే దేవుడు. కాబట్టి నువ్వు బలహీనంగా ఉన్నావా, దిగులు పడి ఉన్నావా, కుంగిపోయి ఉన్నావా, అయితే నువ్వు భయపడిన అవసరం లేదు. ప్రభు చూడు, ఆయనను బలపరుచుకుంటాడు, నీకు బలాన్ని ఇస్తాడు. ఆయన సమస్యలు పరిస్థితుల్లోనైనా, కుంగిపోయిన స్థితిలోనైనా ఆయన లేవనెత్తగలుగుతాడు. నువ్వు ఆయన అడగాలి, ఆయన నీకు బలం ఇస్తాడు. సంసోను భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకసారి నన్ను బలపరచయ్యా అని కోరుకుంటే దేవుడు ఆయన మళ్ళా బలపరుచుకున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, అయితే దేవుని వైపు చూడు, దేవుని అడుగు, బహువా నన్ను బలపరచు, తండ్రి నన్ను బలపరచు అని చెప్పి నువ్వు అడిగితే తండ్రి నిన్ను బలపరుస్తాడు. ఆయన బలపరిచినంతగా ఏ మానవుడు, ఏ మనిషి మనల్ని బలపరచలేడు. కానీ యేసు ప్రభు నిజంగా మనల్ని బలపరిచే దేవుడు, నిజంగా మనల్ని ఆస్వాదించే దేవుడు, నిజంగా మనల్ని వర్ధలు చేసే దేవుడు, నిజంగా మనకు కావాల్సిన ఇచ్చే దేవుడు, నిజంగా మన భయాలు, దిగుళ్ళు, వేదనలు, దుఃఖాలు తీసేసే దేవుడు ఆయన. కాబట్టి తప్పకుండా సహోదరుడా సహోదరి, నిన్ను ఆయన బలపరుచుకుంటాడు, నీ కుటుంబాన్ని ఆయన బలపరుచుకుంటాడు, నీ బిడ్డలను ఆయన బలపరుచుకుంటాడు, నీ కలిగిన సంస్థ ఆయన బలపరుచుకుంటాడు. అయితే నీవు ఆయన వైపు చూసి ఆయన యొక్క ప్రభు మీద లక్ష్యం ఉంచి ఆయన మార్గంలో తప్పక నడుచుకుంటూ ఆయన్నే సేవిస్తూ ఆరాధిస్తూ ఆయన కొరకు జీవిస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు అన్ని విధాలుగా నిన్ను బలపరిచి ఆ తర్వాత నిన్ను స్థిరపరిచి నిన్ను విస్తరింప చేయబోతా ఉన్నాడు. అన్ని విధాలుగా, కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, పరిచర్య విషయంలో, అలాగే వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, నువ్వేం చేస్తున్న వాటన్నిటి విషయంలో దేవుడు నీకు తోడయుండి అన్ని విధాలు నిన్ను బలపరిచి స్థిరపరిచి విస్తరింప చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు. అయ్యా, నువ్వు బలపరిచే దేవుడు. నీ ప్రజలను మీరు బలపరచమని, ఆశీర్వదించమని, దీవించమని, వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలంతో ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ స్తోత్రం అయ్యా. అయ్యా, నీ కృతజ్ఞతలయ్యా తండ్రి, నీకు వందనాలు తండ్రి. దేవా, నీ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. అన్ని విధాలుగా నీ మేలుతో, నీ సంతోషంతో ప్రజలు నింపండి. ఈ దినం పుట్టినరోజు, వివాహం జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఎలా బలహీనంగా ఉన్నా ఆ బలహీనత నుంచి బలపరిచే స్థితికి, అయ్యా బలం పొంది సమస్తం చేయగలిగిన పరిస్థితికి నడిపించి సహాయం చేయమని, సమస్త విషయాల్లో బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.